నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు రాజిరెడ్డి, కరాటే కోచ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ కరీంనగర్లో గత 15 సంవత్సరాల నుండి ఉచిత కరాటే శిక్షణ ఇస్తున్నాం. ఉద్యోగ విద్యార్థులు కానీ, వికలాంగ విద్యార్థులు కానీ, ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి కరాటే నేర్చుకోలేకపోయే వారి కొరకు ఉచితంగా కరాటే శిక్షణ అందిస్తున్నాం. ధన్గరవాడ హై స్కూల్ మంతానకోటలో. సో దానిలో భాగంగా ఈయన ఫిజికల్లీ, మెంటల్లీ, మానసిక, శారీరక వికలాంగితను. ఇదేంటంటే కొన్ని రోజులు వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి, వాళ్ళ మదర్ తీసుకొచ్చి ఆ క్లాస్ కాడ కూర్చొని పెట్టేది. అప్పుడు ఆయనకు నడవడం కానీ, మాట్లాడడం కానీ రాకపోతుండేది. అట్లా కొన్ని రోజులు ఆయన ఆ క్లాసు పిల్లలు చేసే విధానాన్ని అబ్జర్వ్ చేసి ఆయన కూడా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఇచ్చి నేర్చుకోవడం స్టార్ట్ చేసిండు. అట్లా ఒక 2-3 నెలలు ఇట్లా బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసిండు. ఎందుకంటే ఆయన బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఒక్కోసారి పడిపోతుంటాడు. అయినా కష్టపడి బ్యాలెన్సింగ్ కవర్ చేసుకుంటూ కొద్దిగా మాటలు నేర్చుకుంటూ అట్లా బలపడడానికి అంత స్టేజ్ వరకు వచ్చింది. అట్లా ఆయనను చూసి కూడా మేము కూడా బాగా ఎంకరేజ్ చేసినాం. ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళు వీక్ ఉన్నా కానీ ఆయన తీసుకెళ్ళి ఢిల్లీలో నేషనల్ ఛాంపియన్షిప్లో, వికలాంగ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో కూడా ఆయన మన స్టేట్ నుంచి వెళ్ళి గోల్డ్ మెడల్తో పాటు 5,000 రూపాయల క్యాష్ అవార్డు కూడా తీసుకుంది. తాము కరాటే నేర్చుకుంటూ ఈ కరాటే ప్రాక్టీస్ చేస్తూ కూడా ఆయన ఇతర చిన్న వ్యాపారం లెక్క చిన్న చేసుకుంటూ కూడా సొంతంగా ఆయన సంపాదించుకుంటాడు. కంపల్సరీ ఎక్కడ టోర్నమెంట్లకు వెళ్ళినా కానీ కంపల్సరీ చేయిస్తారని. కాకపోతే ఏంటంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. మా కరాటే మా క్లాస్ తరఫున కూడా ఆయనకు ఎంకరేజ్మెంట్ ఉంది. మనకు వాళ్ళ బాధపడుతూ ఎక్స్పైర్ అయినా మేము క్లాస్ నుంచి ఆర్థిక సాయం అందించాము. ఇప్పటికీ ఆయన అదే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడు, అదే పోటీలలో కూడా పాల్గొంటున్నాడు, డెమోలు ఇస్తున్నాడు. చాలామంది చిన్న యాక్టర్లు, చాలామంది మన పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరి ప్రశంసలు పొందినాయి. ఇప్పటికి ఎన్నో అవార్డులు కూడా ఉన్నాయి. అట్లే కంటిన్యూ చేస్తున్నాడు. దానికి అందరూ సహకారం కూడా అందిస్తున్నారు. మా పిల్లలకు కూడా చిన్నప్పుడు మేము కరాటే నేర్పించాము. కృష్ణరాజు గారికి సుమన్ గారు చెప్పినట్టుగా కూడా ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అని ఉద్దేశం మీద నేర్పడం జరిగింది. అయితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈరోజు కరాటే అనేది చాలా అద్భుతమైన క్రీడే కాదు, ఆత్మరక్షణకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నేర్పించాలని నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆడపిల్లలు రేపొద్దున వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా కూడా మనం భయపడకుండా ఉండాలి అంటే ఇట్లాంటివన్నీ మనం తల్లిదండ్రులుగా పిల్లలకి నేర్పాలి. అట్లాంటి కరాటే ఈరోజు ఇంత అద్భుతంగా ఇక్కడ కరీంనగర్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. మా సుమన్ గారు రావడం ఇంకా, ఎందుకంటే ఆయన కరాటే గురు. ఆయన ఎక్కడ కరాటే ప్రోగ్రామ్ జరిగినాయండి, అంతకుముందు హైదరాబాద్లో కూడా జరిగింది. చిన్న కాకితా కబురు పెట్టినా కూడా ఆయన వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన ఒక ఫౌండర్ అనమాట కరాటేకి, పిల్లలందరికీ కూడా. చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు కరీంనగర్లో. ఇక్కడ మా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, కృష్ణరాజు గారు సీనియర్ ఫ్యాన్స్, అలాగే మా ప్రభాస్ గారు ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యి విజయం చేయడం జరిగింది. సో ఇలాంటి వాటికి ప్రతిదానికి కూడా కృష్ణరాజు గారు స్ఫూర్తితో నేను కూడా వీళ్ళందరికీ చేతనైన దాంట్లో నా సహకారం అందిస్తానని కూడా ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తాను. వన్స్ అగైన్ శ్రీనివాస్ గారికి, ఆ టీం వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు, కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారి పేరు మీద టోర్నమెంట్ పెడతామని కానీ ఆయన ఎంతో ఆనందపడిపోయారు. అక్కడి నుంచే నాకు ఫోన్ చేశారు, మేడం నేను కూడా వస్తాను, కాకపోతే ఆ రోజు కొంచెం పార్లమెంట్ ఉంది, నేను ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది, అది కానీ లేకపోతే డెఫినెట్గా నేను వస్తాను. సంజయ్ గారి బ్రదర్ వచ్చి దగ్గరుండి నాకు దేవాలయం అంతా కూడా అక్కడ పూజలు అవి జరిపించి వెళ్ళటం జరిగింది. అంచేత నేను బండి సంజయ్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞత జరుపుకుంటాను. ఎందుకంటే బాగా ఇష్టం కృష్ణరాజు గారు అంటే బండి సంజయ్ గారికి. మా గురుగారు అంటారు. ఆ మెమరల్ దానికి రావాల్సింది ఆయన వాళ్ళ బ్రదర్ని పంపించినందుకు కూడా నేను మా బండి సంజయ్కి నా ఆశీస్సులు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. లెజెండ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పేరు మీద చేయడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా ఆనందమైన విషయం. ఇందాక మేడం గారు చెప్పారు, నేను అన్నయ్య అని చెప్పి చాలా తక్కువ మందిని పిలుస్తాను. నిజంగా మనస్ఫూర్తిగా అన్నయ్యని ఎందుకు పిలుస్తానంటే ఆయనలో ఉన్న ఒక మంచి మనస్తత్వం, అందరూ బాగుండాలని, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి కానీ ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు పాజిటివ్ హెల్పింగ్ నేచరు అట్లా ఆయన రియల్ లైఫ్లో ఆయన ఒక పెద్ద స్టార్ అండి. రియల్ లైఫ్ అన్నప్పుడు ఆయన తీసుకున్న సబ్జెక్ట్ అన్నీ రెబెల్ అంటే అంత మంచి మెసేజెస్ ఉన్న ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. సో ఈరోజు రావడం ముఖ్యంగా, ఈరోజు నేను వచ్చిన వెంటనే హోటల్లో దాదాపు 20-30 మంది ఫ్యాన్స్ వచ్చారు. సో నేను అభిమానులు వచ్చారంటే మా అసిస్టెంట్ ఓపెన్ చేసి వచ్చారు. సో మేము కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి చెప్పి వచ్చారు. ఈరోజు
బ్రతికున్న మనుషులకే ఈరోజు గతి లేదండి. పని అయిన తర్వాత అందరూ మర్చిపోతారు, పని అయ్యే వరకు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణరాజు గారికి ఇంకా అంటే కరీంనగర్ నాకు తెలియదు, కృష్ణరాజు గారు వాళ్ళు వచ్చి మేమంతా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అండి అప్పటి నుంచి ఉన్నాను చెప్తే నాకు చాలా ఆనందం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు. సో చాలామంది ఏంటంటే నేను చూస్తున్నాను ఎవరికి ఆ సెంటిమెంట్ కానీ ఆ కనెక్షన్ ఉండట్లేదు. కానీ ఉందంటే ఆయనలో ఉన్న మంచితనం, ఆయన ఎంత మంచితనం ఉండబట్టే వాళ్ళు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వీక్ డే ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చున్నారు చేశారు ఫస్ట్. అది నాకు చాలా హ్యాపీ. న్యాచురల్గా కృష్ణరాజు గారి తర్వాత వాళ్ళందరూ ఆటోమేటిక్గా ప్రభాస్కి వాళ్ళు చేంజ్ అయిపోయారు. సో అది కూడా సంతోషం. సో ఈరోజు ఆయన మెమోరియల్ ఈరోజు అనౌన్స్ చేయడం శ్రీనివాస్ ఒక మంచి విషయం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో జనరల్గా పొలిటికల్ సైడ్ ఉంటుంది, సినిమాది ఉండదు నాకు తెలిసిన వరకు. బట్ ఫస్ట్ టైం ఐ థింక్ మేబీ సెకండ్ ఆర్ థర్డ్ ఒక మంచి హీరో, ఒక మంచి పేరున్న హీరో పేరు మీద ఈరోజు ఈ మెమోరియల్ చేయడం అండ్ సక్సెస్ అవ్వండి. మేడం గారు కూడా చెప్పారు, నేను చెప్పింది కూడా అదే, మహిళలకి రక్షణ లేదండి. ఎన్నో గవర్నమెంట్స్ వస్తున్నాయి, ఎన్నో ఏదేదో చెప్తున్నారు, ఫ్లైఓవర్ అంటున్నారు, ఐటీ అంటున్నారు, అది అంటున్నారు. బట్ నా పొలిటికల్గా నాకు కొన్ని విషయాలు అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని ఇంకా న్యాయం జరగలేదు ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పరిటీ అండ్ ప్రోగ్రెస్. ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? దేశం అంటే బార్డర్లో ఉంది. మరి ఇక్కడ లోపల ఎంతోమంది అమ్మాయిలు ఈరోజు భయపడుతున్నారు. ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం పోవాలంటే పేరెంట్స్ వద్దు, నైట్ డ్యూటీ అయితే వద్దు అంటారు. కానీ వాళ్ళు వెళ్ళాలి, ఇల్లు నడవాలి. ఎక్కడ చూసినా క్రైమ్స్, మొలెస్టేషన్. దీనికి ఏంటి? వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? బయట నుంచి కూడా ఫారినర్స్ రావాలంటే భయపడుతున్నారు. దెర్ ఇస్ నో సేఫ్టీ ఇన్ ఇండియా అంటున్నారు. ఎంతోమంది ఫారినర్స్ వస్తే వాళ్ళు పాపం దే ఆర్ బీయింగ్ రేప్డ్, నో జస్టిస్, నో ఇది. సో ఇవన్నీ ఆగాలి. ఎప్పుడు ఆగుతాయి? చట్టాలు ఎప్పుడు మారుతాయి? కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? వెన్ విల్ ఇట్ బికమ్ స్ట్రిక్ట్? ఎందుకంటే ఇవన్నీ ఎవరెవరి ఇంట్లో జరిగితే అప్పుడు తెలుస్తుంది నొప్పి ఏంటనేది. ఎవరిదో ఇంట్లో జరుగుతుంది కదా మాకేంటి అని చెప్పిపోతుంది. అలా ఉండకూడదు. అందరూ దే ఆల్ హ్యావ్ టు రియాక్ట్, బి రిబెల్ అండ్ ఆస్క్. అండ్ గవర్నమెంట్స్ కూడా పాలసీస్ చేంజ్ చేయండి. నేను కాదంటే కాన్స్టిట్యూషన్ 75 years అయిపోయింది. 75 years ముందు ఉన్న కాన్స్టిట్యూషన్ ఇంకా నడపాలంటే కుదరదు. అప్పుడు వేరే మెంటాలిటీ, ఇప్పుడు వేరే మెంటాలిటీ. అదే ఎవరికి ఏంటి? పిల్లల సంగతి ఏంటి? ప్రతి ఒక్కరు ఇంట్లో అమ్మాయిలు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. బయటికి వెళ్ళాలిగా, వాళ్ళు తిరగాలిగా. నగలు వేసుకొని తిరగలేరు, డబ్బు పెట్టుకొని తిరగలేరు, ఒంటరిగా వెళ్ళలేరు. ఎన్నాళ్ళు దీనికి ముందు మీరు తీసుకురావాలి. ఫారిన్ కంట్రీస్ లాగా అంటే ఫారిన్ కంట్రీస్లో జరగట్లేదు నేను చెప్పట్లా, పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్, మేబీ 1%. అది నెగ్లిజెన్స్ వల్ల. ఇక్కడ డీసెంట్గా శారీ కట్టుకుని వెళ్తున్న అమ్మాయిని కూడా ఈరోజు అనవసరంగా తీసుకెళ్ళిపోయి రేప్ చేస్తుంది. అది జరగకూడదు. సో అప్పటి వరకు ఏంటి సేఫ్టీ? పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. 5 years. 5 years ఎందుకు చెప్తున్నానంటే 5 years వరకు బోన్ స్ట్రక్చర్ రెడీగా ఉండదు. 5 years తర్వాత బోన్ స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. 6 years నుంచి దయచేసి పిల్లల్ని, ముఖ్యంగా మహిళలకి నేర్పించండి. అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అబ్బాయిలు కూడా చాలామంది అటాక్ చేస్తున్నారు. ఈ మధ్య డ్రగ్స్ అనేది చాలా పెద్ద న్యూసెన్స్ అయింది. సో హెల్త్లో ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుందో ఈ డ్రగ్స్కి వీటికంతా వెళ్ళరు. చాలామంది జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే స్టామినా పోతుందో వాళ్ళకి తెలుసు. సో ఆ విధంగా దీన్ని ప్రమోట్ చేయాలని నేను ఏంటంటే ప్రతి సంవత్సరం తెలుసు ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ కాదు, ఆల్ ఓవర్ ఇండియా నేను తిరుగుతుంటాను నా ఫ్రీ టైంలో. మన దేశం పిల్లలు వాళ్ళందరూ భద్రతగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలి. ఈరోజు చాలామంది పేరెంట్స్ వచ్చినారు. సో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంతోమంది అమ్మాయిలు తీసుకొచ్చారు, ఆల్సో ఫ్రమ్ నార్త్ ఇండియా. అండ్ టోర్నమెంట్ విషయం వచ్చినప్పుడు శ్రీనివాస్కి మద్దతు ఎవరైతే ఇచ్చారో, అండ్ ఎవరైతే హెల్ప్ చేస్తారో, ఎవరైతే పిల్లర్ లాగా ఉన్నారో, ముఖ్యంగా హరిశంకర్ గారు కానీ, జనార్దన్ కానీ, ప్రవీణ్ కానీ, ఇంకా వీళ్ళెవరు ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాస్. 3-day టోర్నమెంట్ చాలా హ్యాపీగా జరగాలి. ఇది ముఖ్యంగా ఇందాక కూడా చెప్పాను, ఒక సెక్యులర్ ఫీలింగ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ గొడవలు లేకుండా మనంతా ఒకటే, వీఆర్ ఆల్ ఇండియన్స్, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగదు. జరిగినా కూడా కొంచెం దయచేసి దాన్ని అందరూ కొంచెం మేనేజ్ చేసి ఫ్రెండ్లీగా ఉంటూ మనం అప్పుడప్పుడు మనం ఏంటంటే నార్త్కి వెళ్ళడం, నార్త్ వాళ్ళు ఇటు రావడం, ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ ఈ విధంగా జరగాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అని మేడం గారు గవర్నమెంట్ వచ్చున్నారు, గవర్నమెంట్ సక్సెస్ చేశారు. అండ్ శ్రీనివాస్ కూడా మేడం గారు ఆశీర్వాదాలతో ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని చెప్పారు. సో ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఇది జరగాలి. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, వెల్కమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.